మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఆ రోజుల్లో ఇంకా మనకు ఇంకా బాగా గుర్తుండేది ఇప్పుడున్న వాళ్ళకంటే 'మాయాబజార్‌లో' ఒక సాంగ్ పాడారు చూడండమ్మా. బాబోయ్! కానీ ఏంటంటే అది కలర్‌లోకి వేసిన తర్వాత కూడా ఆ సాంగ్ వింటుంటే అవునా? భలే అనిపిస్తది. అది చాలా ఆశ్చర్యం నాకే. ఆ! సావిత్రి గారు చాలా, చాలా కోఆపరేట్ చేశారు. హ్మ్. ఆవిడకి నాకు సరే మీట్ చే మీట్ మీట్ చేయించారు. ఓకే. మాట్లాడడం అది. అందులో కొంచెం నైస్ అయిందనమాట. ఆహా! ఒక ఫ్రెండ్‌షిప్ లాగా. అందులో మరీ ఆ పాట పాడిన తర్వాత మరీ ఫ్రెండ్‌షిప్ అయిపోయింది. 'ఆహనా పెళ్లి అంట' చాలా, చాలా బాగుంది. ఆ! ఏదమ్మా అది షూటింగ్ అయ్యే టైంలో మీట్ అయ్యారా? లేకపోతే ఎలా? అయిపోయిన తర్వాతనా? అంతే. ఆహా! ముందు ఎంత ప్రాక్టీస్ చేస్తామయ్యా మేము. ఆ! మరి అంత ప్రాక్టీస్ చెయ్యబట్టి హ్మ్. అంత ఈజీగా పాడతాం. అప్పటినుంచి మీ స్నేహం అనేది కూడా బలంగా ఉండిందమ్మా? అవునమ్మా. సావిత్రి గారితో. ఆవిడ పాటలు చాలా పాడాను. ఓకే. కానీ ఇంకొక సాంగ్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. 'గోరింటాకు' సినిమాలో ఒక సాంగ్ పాడతారు చూసారా మీరు? గోరింటా పూచింది కొమ్మ లేకుండా ఊరింట పూసింది కొమ్మ లేకుండాను. యాహ్! అది ఏమిటి ఇప్పటికీ నాకు అర్థం లేదు. దాని అర్థం ఏమైనా తెలిస్తే మీరు కూడా చెప్పండి. ఇలాంటివన్నీ లేటెస్ట్‌వన్నీ తెలియనివన్నీ చెప్పిస్తున్నారు. ఆ! తెలియనివన్నీ నేర్చుకుంటే వాళ్ళు ఇంట్రెస్ట్ ఎక్కువవుతుంది. హ్మ్. ఆ ఛానల్ పెట్టండి చాలా బాగున్నది అందులో. అన్నీ తెలియనివన్నీ చెప్తున్నారు. ఆ! అంతేకాని ఇంకో విధంగా చెప్తారు అది బాగోలేదు. ఆ! మేము రిక్వెస్ట్ చేస్తున్నాను. మనం టీవీల నుంచి ఏమిటి నేర్చుకోవాలి? మంచితనం నేర్చుకోవాలి. అవునమ్మా. ఇళ్ళల్లోకి రానీయడు. హ్మ్. మరి ఆ ముసలాళ్ళు ఉంటారు. "ఏం నాయనా" వాడు స్వాగతించేటప్పుడు వాడు తుర్రున పారిపోతాడు. ఇంకైతే టీవీ అందరికీ ఒక ఒక మంచి స్పాట్. అంటే ఒక ఫ్రెండ్ లాగా. ఫ్రెండ్‌గా ఆ! బాగా నేర్పిస్తే టీవీ అంత మంచి మాస్టర్ లేడు మీకు స్నేహితుడంటే రేడియో గదా! మా ఇంట్లో. ఆ రోజుల్లో బాగా ఉపయోగపడిందేమో. అవును. ఆ! తెల్లవార్లు వేసుకొని పడుకునేదాన్ని రేడియో. రేడియో. అవును. అలా ఆ రేడియో చిన్న రేడియో ఉంది. అది చెవి దగ్గర పెట్టుకొని హ్మ్. అలా పడుకుంటా నిద్రపోతాను. తెల్లవార్లు మోగుతుంటుంది. అయ్యా! అది మా నాన్నగారు నాకు పొద్దుట ఆశీర్వాదాలు ఇస్తారు. ఆ! తెల్లవార్లు కరెంటు దండుగ అయిపోయింది. ఇది కట్టనే లేదు అని. ఆ! అప్పుడు మన చిన్నతనంలో కరెంటు ప్లగ్గు అన్నీ ఏం తెలుస్తుంది. హ్మ్. పాడితే చాలు దాన్ని పెట్టేసుకుంటాం. మీ జీవితంలో ఘంటసాల గారి తర్వాత మిమ్మల్ని బాగా ప్రోత్సహించి, మరి ముందుకు తీసుకెళ్ళిన సంగీత దర్శకుడంటే ఏ పేరు చెప్తారు మీరు? ఘంటసాల గారితోటే అయింది. ఘంటసాల గారి తర్వాత ఎవరు లేరా? ఎవరు లేరని మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ హ్మ్. ఒక బాణంలా దూసుకొచ్చింది. బాలు. ఆ! బాలసుబ్రహ్మణ్యం బాణంలాగా వచ్చాడాయన. ఆ! అంటే ఇదంతా పూర్వ పుణ్యం ఉంటుందమ్మా. హ్మ్. పూర్వ పుణ్యం నుంచి చేసుకున్నది. వాళ్ళు ఎంతవరకు చేసుకున్నారో అంతవరకే గీసేస్తాడు దేవుడు. మనం ఎంత పట్టి లాగుదాం అంటే అది అదే ఎగిరిపోతుంది తుర్రుని. ఈ బాడీలోకి ఈ పవర్ ఎలా వచ్చింది మీకు తెలుసా? హుహు. తెలిస్తే చెప్పండి. చాలా అదేమో అది దేవుడు ఒక్కడికే తెలుసు. అంతే. సరే వెళ్ళి నువ్వు రా అంటాడు. అదే వచ్చేసాడు. హ్మ్. అది ముఖ్యం. హ్మ్. అది మనకి ఉన్నన్నాళ్ళు బాగా మంచిగా చేసుకొని ఇంత చదివినా లాస్ట్‌కి వెళ్ళక తప్పదు కదా! ఆ! దేనికోసం ఇవన్నీ దాచుకోవడం మనం అని. హ్మ్. మన జీవితం లే అనే ప్రయాణం. జీవితం జీవించడానికి దాచుకోవచ్చు. లేనివాడికి పెట్టాలి. అలాగే నాగేశ్వరరావు గారు హ్మ్. చరిత్ర వింటుంటే
చాలా నాకు టీయర్స్ వచ్చాయి. హ్మ్. చాలా బాగా, చాలా బాగా చేశారు ఆయన. హ్మ్. ఎవరికీ తెలీదు. ఆయన షూటింగ్‌లు, ఆయన గొడవలు వాటన్నిటికీ అరేంజ్ చేశారు. అవన్నీ యూట్యూబ్‌లో వస్తుంది ఇప్పుడు. అవునమ్మా. అవన్నీ చూస్తే మనసు కరుగుతుంది కదండీ! అవును. ఆ మనిషి మీద ఉండే ఇది ప్రేమ ఎక్కువవుతుంది. నాగేశ్వరరావు గారు, రామారావు గారు అంతా మంచి అలాగే ఉంటారు చాలామంది. హ్మ్. నేను కూడా కొన్నాళ్ళు పెట్టాను ట్రస్ట్ అని. హ్మ్. అది నా చేతి రన్నింగ్ చేయలేకపోయాడు దేవుడు. ఓకే. ఎవడు డబ్బు ఇవ్వలేదు. హ్మ్. కొంతవరకు ఇచ్చాం. ఆ మంత్రులనే చంపేస్తుంటే ఎక్కడి నుంచి వస్తాయి? కొన్నాళ్ళ వెళ్తుంటే చూసి చూడనట్టు ఊరుకోవాలి అంతేనండి. అంతకంటే ఏం లేదు. హ్మ్. మీరు పాడిన పాటలలో అందరికీ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు అనేటప్పటికి గుర్తొచ్చేది ఏంటంటే, 'కె. విశ్వనాథ్' గారి సినిమాల్లో మీరు పాడిన పాటలు. చాలా అద్భుతమైన పాటలున్నాయి గదమ్మా! పాడేస్తాం అప్పుడే మర్చిపోతాం. పాడడం ఏంటంటే రోజుకు 3, 4 పాటలా అమ్మా పాడేది? తెల్లవారు లేసి ఇదే పని కదా! హ్మ్. 7 నుంచి పరిగెట్టడమే. హ్మ్. వెళ్ళి అక్కడ మ్యూజిక్కు, అక్కడ ప్రాక్టీసు అంతా అయ్యి 2 గంటలవుతుంది. ఇంటికి కూడు కూసి కూర్చుని తింటాడు. ఆ! మళ్ళీ పరిగెడతాం. మళ్ళీ రాత్రి 9కి ఆపుతారు. 9 నుంచి ఇంకో కాల్ షీటు. ఇంకో కాల్ షీట్. మంచి వయసులో ఉంటాం కదా! ఆ! ఎగురుతూ, ఆడుతూ, పాడుతూ అలా పాడేశాను కొన్ని. ఎన్ని వేల పాటలన్నా అది కూడా నాకు తెలీదు. హ్మ్. వీళ్ళందరూ ఫ్యాన్స్ అని వచ్చి వాళ్ళు, వాళ్ళు లెక్క పెడుతున్నారు ఇప్పుడు కొత్తగా. లెక్క పెట్టారు. గిన్నీస్ వరల్డ్ అన్నారు. హ్మ్. రచనారచనాలు ఏమో అన్నీ చెప్పిస్తారు వాళ్ళే. మరి రికార్డులలోకొచ్చినయి ఇన్ని వేల పాటలైతే, ఇంకా కొన్ని పాటలు పాడినా కానీ బయటికి రానిటివి కూడా కొన్ని ఉండింటాయి గదా! అలా వందలుండింటాయేమో. ఏమంటే వయసు లేదు కదండీ. హ్మ్. చిన్న వయసులోనే అన్నీ స్టార్ట్ చేశాను. ఆ! ఎవరైనా ఉన్నవాళ్ళైతే చేస్తున్నారు. ఒక అతను తీస్తున్నాడు. ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశారు. హ్మ్. పాత పాటలన్నీ కూడా వేస్తున్నారు. అబ్బా! పాత పాటలు రేడియోలో వేసినవి. హ్మ్. రేడియోలో అంటే వీడియో ఉండదు. ఓన్లీ గాత్రమే. అది కదండి. అది పాడినప్పుడు కూడా